అంబేద్కర్ విద్యా మిషన్ తరఫున నిన్ననే వాళ్ళు ప్లాన్ చేశారు. అది మనకి రఘురామకృష్ణరాజు గారు చెప్తుంది. ఇవాళ ఉండి నియోజకవర్గం అంటే అక్కడ ఆకివీడి దగ్గర పెదపాడులో మొన్న మీకు రఘురామకృష్ణరాజు గారికి ఆల్రెడీ ఒకళ్ళతోటి అయింది వాగ్వాదం. రామాలయం బాగు చేయిస్తాను అంటే కుదరదని క్రిస్టియన్స్ అక్కడికి రావడం. అంటే అసలు ఏంటిది? ఆంధ్రప్రదేశ్ అనేది ఒకప్పుడు ఈ రకంగా ఎప్పుడు లేదు. రాజశేఖర రెడ్డి గారు వచ్చాక, రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మీరు తీసుకుంటే చర్చిల మీద చర్చిలు కట్టించారు. కన్వర్షన్స్ అనేవి ఎక్కువైపోయాయి. ఇవాళ మీరు మత మార్పిడి చేయడానికి వీల్లేదు, చట్టం వచ్చింది, మనం చూస్తున్నాం. ఇవాళ పాస్టర్లు కూడా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఇందాక చూస్తుంటారు మీరు, పవన్ కళ్యాణ్ ఒక పాస్టర్ ఎట్లా మాట్లాడాడు. ఎవరిస్తున్నారు వీళ్ళకి ధైర్యం? అంటే పాస్టర్ల ముసుగులో, క్రిస్టియన్స్ ముసుగులో ఉన్న వైసీపీ వాళ్ళ, ఇది తెలుసుకోవాలి. మేకులు ఏంటండి? రాళ్ళు, కర్రలు. ఇప్పుడు మేకులు కంట్లో దిగితే ఏమవుతుందండి? ఎంత డేంజరు. ఒక అతని కంటి దగ్గర తగిలిందిగా. జనసేన వాళ్ళు కూడా ఉన్నారు, ఏదో చెప్తున్నారు ఆయన, వాళ్ళందరికీ గాయాలు అయ్యాయి. ఎంత దారుణం అండి. అంటే మనుషులు మతమౌఢ్యంతో ఎందుకు ఇట్లా చేస్తున్నారు?